ఇక్కడ ఫైర్ డీజీ ప్రస్తుతం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మార్నింగ్ 6:16కి ఫైర్ కాల్ ఇమీడియట్గా మొగల్పురాకి సంబంధించినటువంటి ఫైర్ టెండర్, దాని తర్వాత ఇమీడియట్గా 11 ఫైర్ టెండర్స్ వచ్చి ఇక్కడ మంటలు ఆపడం జరిగింది. ఈ మొత్తం ఇన్సిడెంట్లో జరిగిన కారణం అయితే మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 2 షాపులు కూడా కంప్లీట్గా కాలిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం కూడా వుడెన్ ప్యానెల్ తోటి డెకరేట్ చేసినారని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క వుడెన్ ప్యానెల్స్ అన్నీ కాలి మంటలు బాగా వ్యాప్తి చెందడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 17 మందిని మన వాళ్ళు ఆక్సిజన్ మాస్కులు అవి వేసుకొని రెస్క్యూ చేయడం జరిగింది. బేసికలీ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించారు, వివిధ హాస్పిటల్స్. తర్వాత డీటెయిల్స్ ఇస్తాము. ఒక 4 మాత్రం పైనుంచి ల్యాడర్ మీదుగా కిందికి వచ్చారు. సో ఈ 17 మందిలో అందరూ చనిపోయినారని చెప్తున్నారు. అది పోలీస్ వారి తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. ప్రధానంగా ఇన్సిడెంట్ జరగడానికి కారణము ఇక్కడ మెయిన్స్ దగ్గర షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ తోడు కూడా నేను మాట్లాడాను. అక్కడ రెగ్యులర్గా షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇంటి లోపల మాత్రం ఎటువంటి ఫైర్ ప్రికాషన్స్ సంబంధించినటువంటి ఏమీ కూడా తీసుకోలేదు. ఈ బిల్డింగ్ మాత్రం G+2, G+1 బయటికి కనిపిస్తుంది, బట్ G+2 లోపల ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని షాప్స్ ఉన్నాయి. అంటే అక్కడ పరిస్థితి చూస్తే ఏసీ కంప్రెసర్ పేలడం కాదు, షార్ట్ సర్క్యూట్ లాగానే కనిపిస్తుంది. మెయిన్స్ అంటే సో ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మీరు చూసుంటారు, మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది, చిన్న సొరంగం లాగా ఉన్న ప్లేస్లోంచి పోతే అక్కడ లోపల ఇళ్ళు ఉంటాయి. ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పోయేది ఓన్లీ 1 మీటర్ స్టేర్ కేస్ మాత్రమే ఉంది. సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు. సో ఇది ఏంటంటే పాతకాల బిల్డింగు, అప్పుడు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం కట్టి ఉంటారు. సో ఫైర్ ప్రికాషన్స్ ఏమాత్రం లేవు కాబట్టి పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ఆరోపణ చేశారు. దాని మీద మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఆయన రాలేదు, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ రాలేదు, దాంతో క్యాజువాలిటీస్ పెరిగాయని ఆయన ఆరోపించారు. ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మేము అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాము. మేము మా ఫైర్ స్టేషన్ నుంచి ఏ విధంగా ఫైర్ ఇంజన్లు వెళ్ళింది అనేది ఆల్రెడీ మేము సర్కులర్ మీకు పంపించినాము. 6:16కి కాల్ వచ్చింది, 6:17కి మొగల్పుర ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. తర్వాత ఐ థింక్ 6:24 ఏదో మొత్తం లిస్ట్ అందరు కూడా మా పిఆర్ఓ ద్వారా మొత్తం 11 ఫైర్ వెహికల్స్ని పంపించడం జరిగింది. దాదాపు 70 మంది ఫైర్మెన్, 70 మంది పైగా ఫైర్మెన్ ఇందుకు అంటే మనం అక్కడ చెక్ చేయలేదు, ఇమీడియట్గా హాస్పిటల్ పంపించడం జరిగింది. పాసిబిలిటీ ఉంది. సో ఇది ఏంటంటే యాజ్ ఎ ఫైర్ డీజీ ఈ యొక్క డిపార్ట్మెంట్కి కొంతకాలం నుంచి గమనిస్తున్నాము, ప్రజల యొక్క తీరును కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇటువంటి ఫైర్ జరిగినప్పుడే జనం అందరూ కూడా చాలా ఏమంటారు ఫైర్ ఇన్సిడెంట్స్ జరగడంతో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫైర్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎప్పుడు ఎవరి ఇంట్లో ఏ విధంగా మంటలు వస్తుందని చెప్పడం కష్టము. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఫైర్ ప్రికాషన్స్ ప్రతి బిల్డింగ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే కింద షాపులు లేకపోతే బిజినెస్ ఉండి పైన ఇల్లు ఉన్న ప్లేస్లలో ఖచ్చితంగా షాపులలో ఈ యొక్క ఫైర్ డిటెక్టర్స్ కానీ స్మోక్ డిటెక్టర్స్ కానీ స్మోక్ అలారమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రమాదంలో మొత్తం ఎంట్రన్స్ కూడా మీరు బయట నుంచి చూసేటటువంటి 2 మీటర్ల ఎంట్రన్స్ ఉన్నది, అది పూర్తిగా స్మోక్ తోటి మంటలతోటి నిండి ఉన్నది. దాంతోపాటే ఫస్ట్ ఫ్లోర్ పోయేటటువంటి ఏదైతే యాక్సెస్ ఉన్నదో
అది ఓన్లీ 1 మీటర్ సైజ్ ఉన్నటువంటి స్టేర్ కేస్ మాత్రమే. నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. We will continue special drives. 16 కి టెలిఫోన్ కాల్ వచ్చింది. అది మనకి డీటెయిల్స్ లోపల అంటే మనకి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఈ చనిపోయినటువంటి 17 మంది కాకుండా ఇంకొక 4 ఉన్నారని చెప్తున్నారు. ఆ 4 కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ మంటలు ఎప్పుడు ఆర్పేస్తున్నాం. అందరు కూడా పడుకొని ఉన్నారు. మాకు రిలేటివ్స్ చెప్పిన దాని ప్రకారము సమ్మర్ హాలిడేస్ కి కొంతమంది పిల్లలు కూడా వచ్చి ఉంటున్నారు డిఫరెంట్ ప్లేసెస్ లో. కింద కమర్షియల్ నుండి పైన రెసిడెన్షియల్ ఉండడం వల్ల ఈ తరహా ప్రమాదాల్లో మృతుల సంఖ్య లాస్ట్ టైం అఫ్జల్గంజ్ లో కూడా ఇదే తరహా 3 అంతస్తుల భవనం రెస్క్యూ చేసి అక్కడ కాపాడారు. ఈ కమర్షియల్ గా ఉన్న వాటిపైన రెసిడెన్షియల్ వాటిపైన మీరు స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేయబోతున్నారు? ఇది ఇటువంటి కమర్షియల్ కింద కమర్షియల్ నుండి పైన రెసిడెన్షియల్ ఉన్నాయి. హైదరాబాద్లో లక్షలాది బిల్డింగ్స్ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ నిజాం టైం నుంచి కూడా ఈ బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఫైర్ చట్టం రాకముందు నుంచి కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. లక్షలాది బిల్డింగ్లలో ప్రతి బిల్డింగ్ని ఫైర్ డిపార్ట్మెంట్ విజిట్ చేయడం అనేది డిఫికల్ట్. కానీ చట్టంలో రాసినారు, నేషనల్ బిల్డింగ్ కోడ్లో రాసినారు చిన్న చిన్న ప్రికాషన్స్. ఒకటి ఫైర్ అలారం పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండవది ఆ యొక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు ఈ సమస్యను. సో అందుకోసమే గత సంవత్సరం దాదాపు 8,000 పైగా మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినాము. ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంట్ ప్రతి కాలనీ ప్రతి ఏరియాకి పోయి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అది వాస్తవం కాదు. మనం హైదరాబాద్లో జరిగేటటువంటి ఏ ఫైర్ అయినా కానీ ఆపడానికి సరిపడే ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. 17 నుంచి